హాయ్ నమస్తే అండి. నేను చిలుకూరు ఈరోజు రామాలయం టెంపుల్కి వచ్చానండి. పురాతనమైన రామాలయం టెంపుల్ చిలుకూరులో ఉందండి. చిలుకూరు మండలం కూడా ఇదే, చిలుకూరు గ్రామం కూడా అండి, ఈ సూర్యాపేట జిల్లాలో. ఈ యొక్క కాకతీయులో నిర్మించినటువంటి నిర్మాణాల్లో మరి ఈ యొక్క కోనేరు ప్రసిద్ధమైందండి. మరి మీకు చూపిస్తే చూడండి మరి ఫ్రెండ్స్. మరి నేను ఎటువంటి కోనేరు ఇప్పటివరకు నా సర్వీసులో చూడలేదండి. నేను ఇప్పటికి 20 సంవత్సరాల మంచి నేను డ్యూటీలు చేస్తున్నా, పోలీస్ డ్యూటీలు కూడా. ఎక్కడ కూడా ఇలాంటి నిర్మాణం నాకు కనపడలేదు. మళ్ళీ వరంగల్లో కనపడదండి. వరంగల్లో కాకతీయులు అన్నది నిర్మించిన నగరాల వరంగల్ ముఖ్యం ఫేమస్ ఉంది అక్కడ. మళ్ళీ ఇదే చిలుకూరులో, చిలుకూరు గ్రామంలో, మరి చిలుకూరు మండలంలో ఈ యొక్క రామాలయం టెంపుల్లో మరి అప్పుడు కాకతీయులో నిర్మాణంలో రేచర్ల రుద్రుడు నిర్మించినటువంటి నిర్మాణంలో ప్రసిద్ధిగాంచిందండి ఈ యొక్క కోనేరు. చూడండి ఫ్రెండ్స్, కోనేరు ఎంత అందంగా ఉందో. ఈ యొక్క రాయి కట్టుబడి చూడండి. మరి ఆ రాయి ఎంత బరువు ఉందో చూడండి. ఒక టన్నుల బరువు ఉంది ఒక రాయి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఆ రోజుల్లో ఏనుగులతోటి ఈ రాళ్ళు తీసుకురావడం జరిగిందండి. ఏనుగులు ఈ గుర్రాల ద్వారా, ఏనుగుల ద్వారా తీసుకురావడం జరిగింది. అప్పట్లో కాకతీయులకి గజబలం, అశ్వదళం ఇవన్నీ సర్వ సైన్యాధిపతులు అంతా ఉండేది అనమాట. కాల్బలం ఇవన్నీ ఉంది, గజబలం, కాల్బలం ఇవన్నీ ఉండేది. ఏనుగులతోటి ఈ రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేపట్టారండి. ఇది వచ్చేసి మినిమం 100 అడుగులు ఉంటుందండి బేస్మెంట్. 100 అడుగుల నుంచి ఈ పైకి తీసుకురావడం జరిగింది ఈ బేస్మెంట్ ని. తర్వాత మధ్యలో మట్టి పోయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క బేస్మెంట్ లేకపోతే మట్టి ఉర్లిపడి అల్లపడుతుంది కాబట్టి చరిత్రలో అనేది పేరు అనేది ఉండదు. కాబట్టి వీళ్ళ నిర్మాణాల్లోనే ఒక శక్తి అనేది, ఒక పవర్ఫుల్ ఉందండి. రేచర్ల రుద్రుడి ఎంపైర్ ఆఫ్ ది కాకతీయ సామ్రాజ్యం వరంగల్. చూడండి ఫ్రెండ్స్, మరి మీకు చూపిస్తాను. ఓకే అండి, ఇది వచ్చేసి మీరు చూస్తున్నది ఈ చిలుకూరు అండి, సూర్యాపేట జిల్లా చిలుకూరు గ్రామం, చిలుకూరు మండలంలో ఈ కోనేరు ప్రసిద్ధిగాంచిందండి. అప్పటి కాకతీయుల కాలంలో కాకతీయుల సామ్రాజ్యం అయినటువంటి ఈ సర్వసైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు ఈ యొక్క మరి ఈ యొక్క కోనేరుని నిర్మాణం చేయడం జరిగింది. చూడండి లోపల మరి ఎట్లా ఉంది, మొత్తం దందలు ఉంది. అప్పట్లో రాజుల కాలంలో లోపల పోయేదండి. కాకపోతే ఇప్పుడైనా మునిని ఇవి కూడా టెంపుల్స్ అండి, ఇవి చూస్తున్నది కూడా ఇవి కూడా టెంపుల్స్. కాకపోతే లోపలికి ఇంకా లోతుందండి, మినిమం 2 స్తంభాలు అవుతుంది. తమ్ముడు ఎంత లోతుంది లోపలిది? ఇక్కడ లోపల ఇంకా చాలా జాగ్రత్త, మీకు జాగ్రత్త లోపల. కాకపోతే లోపలికి ఉందండి, లోపల వరకు ఉంది, బావి టైపులు ఉందనమాట. కాకపోతే అక్కడ బాబు ఉన్నాడు కదా, అక్కడ బాబు లోతు ఉంది. అక్కడ ఇంకా లోపలికి లోతు ఎక్కువ ఉంది కాబట్టి 2 స్తంభాలతో. మ్యాక్సిమం ఇవన్నీ టెంపుల్స్ అండి. ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత ఈ టెంపుల్స్ లో పూజలు చేసుకుంటారు. మళ్ళీ మెయిన్ వచ్చేసి ఇక్కడ రామాలయం టెంపుల్ ఉందండి. ఇప్పుడు రామాలయం టెంపుల్లో వీళ్ళు పూజలు ఆచరిస్తారు అనమాట. అది కనపడేది వచ్చేసి రామాలయం టెంపుల్ అండి, ఫేమస్ టెంపుల్ అండి ఇక్కడ రామాలయం. ఇప్పుడు మీరు చూస్తుంది లోపల రామాలయం టెంపుల్ అండి. ఇది అప్పట్లో కాకతీయులు నిర్మించినటువంటి నిర్మాణంలో ఈ గొప్ప అండి. చూడండి, అప్పుడే అద్భుత కళాఖండాల్లో నేటిగా చెక్కించేదాన్ని చూడండి. కోనేరు మటుకు ఎక్సలెంట్ ఉందండి ఇక్కడ. ఇదంతా కోనేరు బేస్మెంట్. ఇదంతా ఈ యొక్క టెంపుల్ కి గుడికి కుడి పక్కనండి కోనేరు నిర్మించడం జరిగింది. చూడండి బేస్మెంట్ వచ్చేసి ఈ పెద్ద రాళ్ళండి ఇవన్నీ కూడా. ఇదంతా బేస్మెంట్ అండి, ఈ యొక్క కోనేరు బేస్మెంట్ అనమాట. చూడండి ఎట్లా నీట్గా ఉందనమాట. ఎందుకంటే బేస్మెంట్ లేకపోతే ఈ మట్టి మొత్తం ఉర్లిపడి లోపలికి పోద్ది. కాబట్టి చరిత్రలో ఈ యొక్క చిలుకూరులో ఈ రామాలయం టెంపుల్లో మరి కోనేరు ఆనవాళ్ళు కనబడవు. కాబట్టి ఒక టెక్నాలజీ అయినటువంటి ఒక పద్ధతిని మీరు కాకతీయులు చేపట్టడం జరిగింది. ఈ బేస్మెంట్ అండి, చూడండి ఇవన్నీ సైడ్ రాళ్ళు ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ లోతుందండి. ఇక్కడ వచ్చేసి 1 స్తంభాలు అవుతుందండి, మినిమం స్తంభంగా 2 స్తంభాలు అవుతుంది. లోపలికి వెళ్తారు మెట్లు, ఇక్కడ నుంచి కింద నుంచి మెట్లు అనమాట. రాజులు దిగడానికి, రాణులు కానీ రాజులు దిగడానికి. కానీ ఎక్సలెంట్ గా నిర్మాణం చేపట్టండి ఇక్కడ. కాకతీయులు నాటి నిర్మాణాల్లో కోనేరు అద్భుతమైన నిర్మాణం చేపట్టడం జరిగిందండి.
ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే సూర్యాపేట జిల్లా అండి, చిలుకూరు మండలం, చిలుకూరు విలేజ్ అండి. ఇది వచ్చేసి హుజూర్నగర్ రోడ్లో ఉంటుందండి. ఇది మీరు ఎప్పుడైనా దర్శించుకోవాలనుకుంటే ఈ యొక్క కోనేరు దర్శించుకోండి. ఎక్సలెంట్ ఉందండి. ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం, చుట్టూ పచ్చని చెట్లు. ఇదంతా కోనేరు, ఇదంతా నిర్మాణం మొత్తం బేస్మెంట్ అటు నుంచి దిగాలి కొన్ని మెట్లు అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తానండి. థ్యాంక్ యూ, నమస్తే. ఇది మీరు చూస్తున్నది బేస్మెంట్ అండి. ఇది కోనేరు బేస్మెంట్ చూడండి ఏ విధంగా ఉందో. అప్పట్లో కాకతీయలో ఉపయోగించినటువంటి ఈ ఏనుగులు బాగా ఉపయోగించండి ఈ యొక్క రాళ్ళను ఎత్తడానికండి. ఈ యొక్క బరువు మైలు అంటే ఏనుగులు వస్తారు అనమాట. గజబలం అంటారు. గజబలం, అశ్వదళం, కాల్బలము ఇవన్నీ వీరు ఉపయోగించడంలో దిట్టండి కాకతీయులు. కానీ ఈ నిర్మాణం అంటే బాగుందండి. కాకతీయులు నిర్మించిన నిర్మాణాల్లో కోనేరు నిర్మాణం ఎక్సలెంట్, అద్భుతం అండి. అప్పట్లో ఈ ప్లాన్ మొత్తం కూడా రేచర్ల రుద్రుడండి. కాకతీయుల సామ్రాజ్యాన్ని పరిపాలించిన కాలంలో కాకతీయ సామ్రాజ్యానికి సర్వస్ అనేది మిలిటరీ ఆఫీసర్ అండి అక్కడ. మరి రేచర్ల రుద్రు గారు నిర్మాణం చేపడం జరిగింది. వాటర్ చూడండి, ఫుల్ వాటర్ ఉందండి ఇక్కడ. వాటర్ మటుకు ఫుల్ ఉందండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో వాటర్. ఈ వాటర్ మొత్తం కొబ్బరి నీళ్ళు ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో. లోపల మొత్తం అండి చూడండి అట్లా బేస్మెంట్ టైపులో కట్టారండి. అది కూడా రాయి కట్టుబడి మొత్తం కూడా. కింద మినిమం ఒక స్తంభం లోతుందండి లోపల. అక్కడ ఈ ఎంట్రన్స్ అండి, అక్కడ పైనుంచి వస్తారనమాట స్నానం ఆడడానికి. అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ మెట్లు అండి, అక్కడ వచ్చేసి ఇక్కడ దిగుతారు అనమాట. ఇంకా లోతుంది ఇక్కడ వచ్చేసి స్తంభం దాకా మెట్లు అనమాట. ఆ తర్వాత మధ్యలో బావి ఉంటుంది అనమాట. లోపల ఆ స్తంభంలో సందులో కూడా దేవుడు ఉండండి, దేవుడి పుల్లు ఉన్నాయి. అప్పుడు కాకపోతే ఇప్పుడు నీళ్లు పుల్లు రావడం వల్ల మీకు లోపల కనబట్టలేదు. చూడండి నాలుగు వైపులు కూడా ఆ స్తంభాల బేస్మెంట్ మీద ఈ యొక్క నిర్మాణం చెప్పడం జరిగింది. కాకతీయుల నిర్మాణంలో ఎక్సలెంట్ నిర్మించండి ఇవన్నీ కూడా. చూడండి మొత్తం బేస్మెంట్ రాళ్ళే. అప్పట్లో ఈ వీటికి ఏనుగులు ఉపయోగించిందండి, ఏనుగులు. పిల్లలు రండి. బాబా ఎలా పడుతుంది రండి, పైకి రండి.